హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్స్కి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. సో ఏంటి ఆ గుడ్ న్యూస్, ఏం చెప్పిందని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఆ కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్. ఆసరా పెన్షన్లు పంపిణీపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం అండి. ఆసరా లబ్ధిదారులకు ఫస్ట్ వీక్లో పెన్షన్లు అందేలా సర్కారు ప్రణాళికలు రూపొందించింది. గత శనివారం నుంచే పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మంగళవారం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందాయి. కాగా ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం కావాల్సిన నిధులను ముందుగానే రెడీ చేయాలని అయితే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం అండి. సో గతంలో గతంలో ఆసరా పెన్షన్ కోసం లబ్ధిదారులు అయితే ఎదురుచూపులు చూసేవారు. ఏ రోజు ఇస్తారో తెలియక గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఒక నెల 1వ తేదీన ఇస్తే మరొక తేదీ, అలా కొన్నిసార్లు నెల చివరన అంటే మంత్ ఎండింగ్లో కూడా పంపిణీ చేసేవారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ ఇవ్వాలని అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకుందండి. సో ఈ నెలలో 4వ తేదీన ప్రారంభించిన పెన్షన్ పంపిణీ అనేది 6-7 తేదీల్లో కూడా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. సో దీంతో పూర్తి చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో పెన్షన్ పంపిణీ ప్రోగ్రాం అయితే కొనసాగుతుంది. ఇక ప్రతి నెల కూడా ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీన ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వనున్నారు. భవిష్యత్తులో సుమారు 38 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు కూడా మొదటి రోజుని అంటే మొదటి తేదీని పెన్షన్ కూడా పంపిణీ చేయాలన్నట్టు ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇక బట్టి విక్రమార్క అండి, ఫైనాన్స్ మినిస్టర్ ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు దీనిపైన. ఆసరా పెన్షన్ల కింద వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, బీడీ వర్కర్లకు, ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ప్రతి నెల చివరిన అయితే పెన్షన్ ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలోనే వీలైతే 1వ తేదీనే పెన్షన్ ఇవ్వాలని అయితే డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను అయితే ఆదేశించినట్లు సమాచారం. దీంతో అధికారులు ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చిన వెంటనే ఆసరా పెన్షనర్లకు కావాల్సిన నిధులను విడుదల చేశారు. ఎంప్లాయీస్కు ప్రతి నెల ఫస్ట్న టాంచన్గా జీతాలు ఇస్తున్నాం, పెన్షన్దారులకు పెన్షన్ అందిస్తున్నాం, అలాగే ఆసరా పెన్షన్దారులకు పెన్షన్ కూడా అలాగే ఇవ్వండి 1వ తారీఖునే. అందుకు కావాల్సిన నిధులను ముందే మీరు రెడీ చేసుకొని పెట్టుకొని అని బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో అయితే చర్చ సాగుతోందండి. సో ఇదే కనుక అమలు అయితే ఇది చాలా గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చండి. ఆసరా పెన్షన్దారులందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక మొదటి వారంలోనైతే పెన్షన్ల పంపిణీ ఉండబోతుంది.